నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాలని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో కాల్కేరియా కార్బ్ ఒకటి. పిల్లలకు పెద్దలకు ఆరోగ్యాన్ని చేకూర్చి పెట్టే కాల్కేరియా కార్బ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాల్కేరియా కార్బ్. ప్రకృతిలో ఈ లవణం మనకు సున్నపురాళ్ళు, వజ్రాలు, ఆల్చిప్పల్లో దొరుకుతుంది. ఆల్చిప్పల్లో లభించే కాల్కేరియా కార్బ్ లవణాన్ని ఔషధంగా మలిచి వాడటం జరుగుతుంది. కాల్కేరియా కార్బును శ్రమించే వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు ప్రత్యేకమైన ఔషధంగా చెబుతారు నిపుణులు. స్థూలకాయం, సాధు స్వభావం, సున్నితమైన మనస్తత్వం, అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించటం కాల్కేరియా కార్బ్ వ్యక్తుల్లో ఈ లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. కాల్కేరియా కార్బ్ వ్యక్తులకు ఆరోగ్యంపైన శ్రద్ధ ఎక్కువ. ఆరోగ్యంపై అవగాహన కల్పించే పుస్తకాల్ని చాలా తరచుగా చదువుతూ ఉంటారు. తమ బాధల వివరాలను వివరంగా తెలుసుకుంటూ ఉంటారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు బాధలు తగ్గుతాయో లేదోనని భయపడుతూ ఉంటారు. కాల్కేరియా కార్బ్ ఔషధం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్య విధానంలో ఔషధాలను ఎంపిక చేసేటప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి శరీర తత్వం, అలాగే మనస్తత్వం. రెండోది వయస్సు. మూడో విషయం లింగభేదం. నాలుగోది జీవన శైలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడాను జీవితానికి సంబంధించినటువంటి అంశాలు. వయస్సు జీవితానికి సంబంధించినటువంటి అంశం, అలాగే వృత్తి జీవితానికి సంబంధించినటువంటి అంశం, జీవిత విధానం కూడా జీవితానికి సంబంధించినటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలంటే రోగిపరమైనటువంటి అంశాలు ఇవి. అందువల్ల రోగం రెండు కలుపుకునే ఔషధాన్ని ఎంపిక చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు తీసుకోండి. చిన్నపిల్లలకి ముఖ్యమైనటువంటి ఔషధాలు, ముందుగా ఆలోచించదగినటువంటి ఔషధం కాల్కేరియా కార్బ్. కాల్కేరియా కార్బ్ అనగానే హోమియో ఔషధత్రయం, దాంట్లో ఇది ఒక ఔషధం. సల్ఫర్ మొదటిది, కాల్కేరియా కార్బ్ రెండోది, లైకోపోడియం మూడోది. ఇప్పుడు కాల్కేరియా కార్బ్ తీసుకుంటే చిన్నపిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం ఇది. చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఎలర్జీ వచ్చినా, ఆస్తమా వచ్చినా, చిన్నపిల్లలు మలబద్ధకానికి తోడైనా, చిన్నపిల్లలకి థైరాయిడ్ గ్రంథి లోపంలో హైపోథైరాయిడ్కి గురైన ఈ సందర్భాలన్నిటిలో కూడాను కాల్కేరియా కార్బ్ ఆలోచించాలి. అందులో చిన్నపిల్లలు ఎలర్జీ, ఆస్తమా, స్థూలకాయం, కీళ్ళవ్యాధి, టాన్సిల్స్, సైనస్, అంటే చూడండి ఎంత రేంజ్ ఆఫ్ యాక్షన్ ఉన్నదో దాంట్లో. ఈ సందర్భాల్లో ఎప్పుడు కూడా కాల్కేరియా కార్బ్ ఆలోచించాలి. కాల్కేరియా కార్బ్ వ్యక్తులు చూడటానికి బాగా బొద్దుగా, స్థూలకాయులాగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఇంటి మీద బెంగ ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండలేరు. వీరిలో ఎప్పుడూ ఏదో తెలియని అభద్రతాభావం కనిపిస్తూ ఉంటుంది. తమలోని అభద్రతాభావాన్ని ఎవరో గమనిస్తున్నారు అనే అనుమానం మనసును పీడిస్తూ ఉంటుంది. కాల్కేరియా కార్బ్ వ్యక్తులు క్రూరత్వాన్ని, నిర్దయను సహించలేరు. గంటల తరబడి పనిచేయటం వీరికి బాగా ఇష్టం. అహర్నిశలు పనిభారంతో కుంగిపోతూ ఉంటారు. పనిలో మునిగిపోయి మల విసర్జనకు కూడా వెళ్లకుండా ఉంటారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లటానికి భయపడుతూ ఉంటారు. వీరికి చిన్నతనంలో నడక, మాటలు ఆలస్యంగా వచ్చి ఉంటాయి. ఒళ్లంతా చెమటలు, ముఖ్యంగా రాత్రిపూట తలలో చెమటలు విపరీతంగా పడుతూ ఉంటాయి. వీరికి సన్నీళ్ల స్నానం పడదు. తేమతో కూడిన వాతావరణం గిట్టదు. ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. కాల్కేరియా కార్బును ఎంపిక చేసుకునే ముందు శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ లక్షణాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
క్యాల్కేరియా కార్బ్ ఆలోచించినప్పుడు ఏంటంటే ముఖ్యంగా పిల్లలు చూడడానికి బొద్దుగా ఉంటారు, కానీ దానికి తగినంత బలం ఉండదు. కూర్చోవలసిన టైంకి కూర్చోలేరు, నిలబడవలసిన టైంకి నిలబడలేరు, నడవలసిన టైంలో నడవలేరు. అందువల్ల మైల్ స్టోన్స్ లేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు జలుబు ఎక్కువ చేస్తుంటుంది, టాన్సిల్స్, సైనస్కి గురై ఉంటారు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచిస్తే ఒక రకంగా థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. సో హైపోథైరాయిడ్. ఈ పిల్లలు ఉన్నారే మానసికంగా కూడా ధైర్యంగా ఉండరు. తల్లిదండ్రులు బయటకు వెళ్ళాలంటే భయపడతారు. హోమ్ సిక్నెస్ ఎక్కువ వీళ్ళకి. ఎక్కడైనా హాస్టల్లో పెట్టి చదువుదామంటే వీళ్ళు చదువుకోరు. ఎవరైనా ఏడుస్తున్నా చూస్తే భయపడతారు, ఏదైనా జంతువులు చూస్తే భయపడతారు. ఈ భయపడే పిల్లలు ఇతరులు తన భయాన్ని గురించి తెలుసుకున్నారన్న దానికి కూడా భయపడుతుంటారు. వీళ్ళలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే డే అండ్ నైట్ ఏదో పని చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా పనిచేసే వ్యక్తులు మనం ఏమంటామంటే వర్కహాలిక్స్ అంటాం. ఈ వర్కహాలిక్స్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధం క్యాల్కేరియా కార్బ్. తర్వాత వీళ్ళు మలబద్ధకం ఎక్కువ. మలబద్ధకం 2 రోజులు 3 రోజులు విరోచనం కాకపోయినా వీళ్ళకేం బాధలు ఉండవు. లావులో కనపడతారు, శక్తి తక్కువ ఉన్నాం కదా, మెట్లు ఎక్కుతుంటే వీళ్ళకి చాలా ఆయాసం. అందువల్ల ఎత్తు ప్రదేశాలు చూస్తే చాలా భయపడతారు. మామూలుగా ఫిజికల్గా శక్తి తక్కువ, లర్నింగ్ స్కిల్స్ కూడా చాలా లేటు, నడవటం లేటు, మాట్లాడటం లేటు. తర్వాత వీళ్ళకి చెమటలు ఎక్కువ తల. వీళ్ళకి ఎంతసేపు ఉన్న ఆలోచన ఏమడుగుతుంటే తల్లిదండ్రులు ఇదెవరు కనుక్కున్నారు, ఇదెవరు కనుక్కున్నారు, ఆఖరికి దేవుణ్ణి ఎవరు పుట్టించారని కూడా అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారే అంతు లేకుండా, ఏదో ఒకటి మన వాగుడుకాయలాగా అడుగుతుంటారే, వాళ్ళకి మనం ఆలోచించాల్సిన అవసరం. ఈ బాల్యం దాటి యుక్త వయసులోకి వచ్చినప్పుడు ముఖ్యంగా స్త్రీలకి మెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉండి మెన్సెస్ ఎక్కువగా అవుతుంటే ఆలోచించదటువంటి ఔషధం క్యాల్కేరియా కార్బ్. తర్వాత మామూలుగా జ్వరం వచ్చింది కదా అని ఆస్పిరిన్ బిళ్ళలు వేసుకుంటుంటాం. ఆస్పిరిన్ బిళ్ళలు వేస్తే సరిపడలేదనుకోండి, వాళ్ళకి మనం క్యాల్కేరియా కార్బ్ ఆలోచించవచ్చు. తర్వాత నడుము నొప్పి, వాళ్ళకి మెట్లు ఎక్కుతుంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అరికాళ్ళు అరిచేతుల్లో చెమటలు ఎక్కువ. తర్వాత వీళ్ళకి ఎంత చల్లదనం ఫీల్ అవుతారంటే రాత్రిపూట మేజోళ్ళు వేసుకుని పండుకోవాలనిపిస్తుంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మనం క్యాల్కేరియా కార్బ్ వాడుకుంటే చిన్నపిల్లలకు కానీ మధ్య వయస్కులకు కానీ చాలా ప్రయోజనకరమైనటువంటి ఔషధం. కాల్కేరియా కార్బును పని రాక్షసుల ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. గంటల తరబడి శ్రమించే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు కాల్కేరియా కార్బును ఒక ముఖ్యమైన ఔషధంగా ఎంపిక చేసుకుని వాడుకోవాలి. శ్వాస అవయవాల్లో కనిపించే సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, ఎలర్జీలకు కాల్కేరియా కార్బు బాగా పనిచేస్తుంది. ముక్కులో కండలు పెరిగినప్పుడు, సైనసైటిస్ బాధలు ఉన్నప్పుడు కాల్కేరియా కార్బును వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మహిళల్లో కనిపించే థైరాయిడ్ సమస్యలకు కూడా కాల్కేరియా కార్బును వాడుకోవచ్చు. తలనొప్పి, నడుము నొప్పి, గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు, తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, స్థూలకాయం మూలంగా కీళ్లల్లో నొప్పులు బాధిస్తున్నప్పుడు కాల్కేరియా కార్బును ఎంపిక చేసుకుని వాడుకుంటే సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. కాల్కేరియా కార్బ్ 200 మాత్రల్ని వారానికోసారి చొప్పున గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. నరకం అంటే ఎలా ఉంటుందో కీళ్ల నొప్పులతో బాధపడే వారిని చూస్తే తెలుస్తుంది. పోటెత్తే నొప్పుల మూలంగా కాసేపు స్థిమితంగా కూర్చోలేరు, కాస్త దూరం నడవగానే నొప్పులు తట్టుకోలేక కూలబడిపోతూ ఉంటారు. చివరికి విశ్రాంతిగా పడుకున్న కీళ్లలో సూదిపోట్ల లాంటి నొప్పులు వేధిస్తూనే ఉంటాయి. మరి ఈ నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి? పోటెత్తే నొప్పుల తీవ్రతను తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం పూట కన్నా సాయంత్రం వేళల్లో శరీరంలో కీళ్లు కాస్త వదులుగా ఉంటాయి. ఈ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయండి, నొప్పులు తగ్గుతాయి. కదలికల మూలంగా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కచోటనే స్థిరంగా కూర్చోకుండా అటూ ఇటూ నడవడం, సైకిల్ తొక్కడం వంటి చిన్న చిన్న పనులు చేయండి. ఎక్కువసేపు కూర్చోవలసి వచ్చినప్పుడు కూడా ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా తరచూ భంగిమల్ని మారుస్తూ ఉండాలి. భుజాలు, మెడను కదిలిస్తూ ఉండడం మంచిది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం నివారణి మందులపై అతిగా ఆధారపడకండి. నొప్పిని తగ్గించే మందుల విషయంలో
తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోండి. బరువు మూలంగా కీళ్ల నొప్పులు మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. పొగ తాగే అలవాటుంటే వెంటనే మానేయండి. పొగ తాగడం మూలంగా ఎముకల్ని కలిపి ఉంచే కణజాలంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు మరింతగా పెరుగుతాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కీళ్ల నొప్పులకు సంబంధించిన అన్ని వివరాలను చెప్పండి. కొన్నిసార్లు కేవలం వయసు మాత్రమే కాదు, ఇతరత్రా అంశాలు కూడా కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. రొమ్ముల్లో గడ్డల్లాగా తగులుతున్నప్పుడు క్యాన్సర్ భయం ఓవైపు వెన్నాడుతున్నా చాలామంది డాక్టర్లను సంప్రదించడానికి వెనకాడుతూ ఉంటారు. రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలపై రకరకాల అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నిజానికి రొమ్ముల్లో క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదాన్ని ముందుగానే సూచించే మెమోగ్రామ్ లాంటి చక్కటి పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక మహిళను భయపెడుతోన్న అతిపెద్ద భయం రొమ్ము క్యాన్సర్ గురించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆధునిక మహిళ పాలిట అతిపెద్ద భయంగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే ఇందుకు మనకు కావలసిందల్లా రొమ్ములపై అవగాహన పెంచుకొని వాటిని తరచూ పరీక్షించుకుంటూ ఉండటమే. చేతి పరీక్ష. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తమ రొమ్ముల్ని తరచూ చేతులతో పరీక్షించుకుంటూ ఉండాలి. అద్దం ముందు నిలబడి రొమ్ముల్ని మృదువుగా స్పర్శిస్తూ గడ్డలు ఏమైనా ఉన్నది లేనిది పరిశీలించాలి. రొమ్ముల పరిమాణంలో తేడాలు గాని ఏవైనా గడ్డలు గాని ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్. బ్రెస్ట్ సర్జన్ లేదా ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సుల దగ్గరకు వెళితే వారు రొమ్ముల్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా క్యాన్సర్ ఆనవాళ్లను పసిగడతారు. మ్యామోగ్రామ్. 30 ఏళ్ల తర్వాత ఏడాదికి కనీసం ఒకసారైనా మ్యామోగ్రామ్ పరీక్షను చేయించుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్ రూపంలో అత్యాధునిక నిర్ధారణ యంత్రాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. తరచూ మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఉంటే రొమ్ముల్లో క్యాన్సర్ బీజాలను చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. సమర్థవంతమైన చికిత్స తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలోనే సమాధి చేయొచ్చు. ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడితే మన శరీరం మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్గా పిలుస్తారు. అయితే డయాలసిస్పై మనలో చాలామందిలో చాలా రకాల నమ్మకాలు, అపోహలు కనిపిస్తున్నాయి. డయాలసిస్ బాధాకరంగా ఉంటుందని, డయాలసిస్ మూలంగా సమస్యల బెడద పెరుగుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకాల్లో నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్ అంటే ఏంటి? డయాలసిస్ అనేది ఒక విధంగా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. రక్తాన్ని శుభ్రం చేస్తుంది. రక్తంలో ఉన్నటువంటి చెడు పదార్థాలు, మలిన పదార్థాలు, విష పదార్థాలు ఏదైతే పేరుకుపోతూ ఉంటాయో కిడ్నీ సరిగ్గా పనిచేయనప్పుడు, కిడ్నీ తక్కువగా పనిచేసినప్పుడు, కిడ్నీ పని చేయలేకపోయినప్పుడు దాన్ని తీసివేసుకోవడానికి మన రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియను డయాలసిస్ అంటాం. చాలామంది డయాలసిస్ అనగానే అదొక పెద్ద ఆపరేషన్ అనుకుంటారు, భయపడతారు, ఇది మాకు వద్దు అనుకుంటారు, డయాలసిస్ చేస్తే హాని జరుగుతుంది, నా శరీరం తట్టుకుంటుందా లేదా అని అంటారు. నిజానికి డయాలసిస్ చేస్తే తట్టుకుపోవడం అంటూ ఎప్పటికీ ఉండదు. ఎవరికైనా కూడా డయాలసిస్ తప్పనిసరిగా చేసుకోవడానికి వీలుగా చక్కగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గత 60-70 సంవత్సరాలుగా డయాలసిస్ అనే ప్రక్రియ సుమారు కోటాను కోట్ల మంది ప్రజలు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచగలుగుతోంది. చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళడానికి కూడా అనువుగా ఉండేలా వాళ్ళకి పరిస్థితి కలుగచేస్తోంది. డయాలసిస్ ఒకసారి మొదలు పెడితే జీవితాంతం చేయించుకోవాలా? కొన్ని సందర్భాల్లో అది నిజము, కొన్ని సందర్భాల్లో అది అబద్ధం. సాధారణంగా ఎక్కువగా కూడా మనం చేసేది 3 కండిషన్స్లో మనం డయాలసిస్ చేస్తూ ఉంటాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, రెండవది అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్, మూడవది క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఇందులో ప్రధానంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనే కండిషన్లో తప్పనిసరిగా కిడ్నీ 100కి 100% బాగవుతుంది. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా ఇది కిడ్నీ ఒక రకమైన షాక్కి గురవుతుంది అన్నట్టు. అంటే ఒక రకమైన సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతుంది కిడ్నీ. కాబట్టి కిడ్నీ చేయాల్సిన పనిని, కిడ్నీ చేయలేని పనిని, చేయని పనిని మనం చేయించుకోవడమే మనం చేసే డయాలసిస్. ఉదాహరణకి ఒక చిన్న మలేరియా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, వారికి కిడ్నీ ఒక రకమైన షాక్లో గురవుతుంది. అప్పుడు మనం డయాలసిస్ చేసుకుంటూ ఉంటాం. ఈలోగా మలేరియాకి ట్రీట్మెంట్ ఇస్తాము, ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్
ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము, ఇతర కండిషన్స్ ఏమైనా బాగాలేకపోతే వాటి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము. అలా చూసుకోవడం ద్వారా నెమ్మదిగా శరీరం అంతా కూడా ఒక రకంగా మంచిగా అవుతున్నప్పుడు అదే పనిగా కిడ్నీ కూడా నిజంగా చాలా బాగవుతుంది. ఈలోగా మనం కిడ్నీ బాగవుతుందని తెలుసుకున్న తర్వాత కిడ్నీ ఇంప్రూవ్ అవుతూ మొదలు పెట్టగానే, యూరిన్ సరిగా రావడం మొదలు పెట్టగానే, క్రియాటిన్ అనే పదార్థం తగ్గుతూ ఉండగానే మనం డయాలసిస్ స్టాప్ చేసి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజరీ. ఇందులో 100కి 100% బాగవుతుంది. ఇకపై రెండవ కండిషన్ ఏమిటంటే ఈ కిడ్నీలో అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటాం. ఇందులో ఏమిటంటే కిడ్నీ స్వతహాగా ఆరోగ్యంగా ఉండదు. కాకపోతే ఏంటంటే దాన్ని ఎత్తిన సడన్గా ఒకసారి ఒక పెద్ద మొత్తంలో ఒక ఉపద్రవం వచ్చి పడింది అనుకోండి, అది కిడ్నీ పూర్తిగా షాక్లకు గురైపోయి ఒకసారి పూర్తిగా పనిచేయని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి కిడ్నీ స్వతహాగా ఒక 30-40% పని బాగా చేయటం లేదు, ఏదో ఒక కారణం చేత, షుగర్ వల్ల కావచ్చు, బీపీ వల్ల కావచ్చు, ఒరిజినల్గా కిడ్నీ కొంచెం రకరకాల జబ్బుల చేత కిడ్నీ 30-40% పనిచేయని పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఒకేసారి ఒక పెద్ద న్యూమోనియా వచ్చింది, లేదా ఏదైనా ఒక బైపాస్ కానీ ఆపరేషన్ కానీ, ఒక బ్రెయిన్ సంబంధించిన ఆపరేషన్ కానీ ఏదో ఒకటి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అటువంటి సందర్భాల్లో కిడ్నీ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. షాక్ వెళ్ళిపోయి ఆ 30-40% పోయింది కాస్త ఒక్కసారిగా 100% పోయిన పరిస్థితికి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వారిలో కూడా కిడ్నీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయిందంటే మళ్ళీ పూర్తిగా బాగైందని అనుకోవడానికి లేదు. అక్యూట్ కిడ్నీ ఇంజరీలో అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కిడ్నీ 100కి 100% బాగవుతుంది. ఇక్కడ సుమారు 40-50 లేదా 60-70% బాగవుతుంది. అంటే ఏమిటంటే డయాలసిస్ అవసరం లేని పరిస్థితిలోంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యవంతమైనటువంటి కిడ్నీ ఉండకపోయినప్పటికీ కూడా కిడ్నీ కొంచెం డ్యామేజ్తో అలా ఉండిపోతుంది. అనగా తిరిగి మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది, 30-40% పాడైన పరిస్థితికి. సో కాబట్టి తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళు మందులు తీసుకుంటూ మళ్ళీ ఉండవచ్చు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో, చిన్న కిడ్నీలు ఉన్నటువంటి వారిలో, పాలిసిస్టిక్ కిడ్నీస్ ఉన్న వారిలో, ఎస్ఎల్ఈ అలాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్ ఉన్న వారిలో చాలా మందిలో మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం. అలా కాకుండా మూడవ పరిస్థితి ఏమిటంటే కిడ్నీ 100కి 100% పాడైపోయినప్పుడు పరిస్థితి. కిడ్నీ 100కి 100% పాడైపోయినప్పుడు తప్పనిసరిగా డయాలసిస్ చేసుకోవాలి. కాకపోతే ఇటువంటి వారిని కూడా ఒక హిస్టరీ ద్వారా జాగ్రత్తగా పరిశీలనగా పెట్టి చూసుకోవాలి. వారు నిజంగా కిడ్నీ 100కి 100% పాడైపోయిందా అని చెప్పగలిగే కొన్ని పరిస్థితులు మనకి కొన్ని సందర్భాల్లో అనుకూలించవు. అక్కడ కూడా తప్పు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమిటంటే 90% పాడైపోయినప్పుడు ఒకేసారిగా 100%కి పోతుంది. అయితే ఎంత ఇంప్రూవ్ చేసినప్పటికీ కూడా, ఆ పరిస్థితిని తీసేసినప్పటికీ కూడా తిరిగి వాళ్ళు డయాలసిస్ అవసరం లేని పరిస్థితిలోకి వెళ్ళలేకపోతారు. అయితే అలాగే డయాలసిస్ చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అంటే కిడ్నీ ఎక్కడ ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు పాడైపోయింది అనే పరిస్థితి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూస్తే కిడ్నీ 100కి 100% పాడైపోయినప్పుడు తప్పనిసరిగా జీవితాంతం వారానికి 3 సార్లు 1-4 గంటల చొప్పున డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్తో ఎంతకాలం జీవితాన్ని సాఫీగా నడిపించవచ్చు? ప్రపంచవ్యాప్తంగా కూడా గత 60-70 సంవత్సరాలుగా డయాలసిస్ అనే ప్రక్రియ సుమారు కోటాను మంది ప్రజలు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచగలుగుతోంది. చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళడానికి కూడా అనువుగా ఉండేలా వాళ్ళకి పరిస్థితి కలుగచేస్తోంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీ ప్రతిసారి కూడా పోయిందనగానే ఇక పోయింది, ఇంకెప్పటికీ బాగా కాదన్నట్టుగా ఉండదు. కిడ్నీ బాగయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి. కిడ్నీ తనకు తానుగా రిపేర్ చేసుకోగలుగుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పూర్తిగా తీసివేసుకున్న దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు మనం డయాలసిస్ చేసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ కాకుండా ప్రత్యామ్నాయం ఏంటి? కిడ్నీ 100% పాడైపోయినప్పుడు మొదలుపెట్టే డయాలసిస్ మాత్రం జీవితాంతం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఉండదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కానీ, లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ డయాలసిస్ ఒకటి ఉంటుంది, పెరిటోనియల్ డయాలసిస్ అంటూ, దానికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరికి కూడా డయాలసిస్ అనే పదం వినగానే మీరు భయపడిపోయి, రాన్పడిపోయి ఇదేదో పెద్ద ఉపద్రవంలా వచ్చి పడింది, జీవితాంతం డయాలసిస్ చేసుకోవాలనే పరిస్థితి ఏదైతే ఉందో, ఆ భావం ఏదైతే ఉందో అది చాలా తప్పు. ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పరిస్థితే ఉండదు. కిడ్నీలు విఫలమైన ఆపత్కాలంలో శరీరం విషతుల్యం కాకుండా వ్యర్థాల్ని వడగట్టి ప్రాణాల్ని నిలబెట్టే డయాలసిస్పై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. మూత్రంలో మంట బాధిస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకుని తాగండి. మూత్రంలో మంట ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.